స్కిల్ స్కామ్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఏసీబీ కోర్టులో కీలక వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు స్కిల్ స్కామ్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేయడంతో చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఏసీబీ కోర్టులో చంద్రబాబు హెల్త్ బులెటిన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. బాబు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లాయర్లు కోరారు. స్కిల్ స్కామ్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఏసీబీ కోర్టులో కీలక వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు స్కిల్ స్కామ్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేయడంతో చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఏసీబీ కోర్టులో చంద్రబాబు హెల్త్ బులెటిన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. బాబు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లాయర్లు కోరుతున్నారు. మరింత సమాచారం రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, చంద్రబాబు ఆరోగ్య విషయానికి సంబంధించి వస్తున్న భిన్న వాదనలకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చంద్రబాబుకు సంబంధించి ఆరోగ్యపరమైన పూర్తి స్థాయిలో ఆందోళనలోని కుటుంబ సభ్యులు ఇందుకు సంబంధించి ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలనేది మాత్రం చంద్రబాబు తరపున న్యాయవాదులు కోర్టులోని ఏసీబీ కోర్టు ఇప్పటికే చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ను ఈ నేపథ్యంలోని చంద్రబాబుకు సంబంధించి బెయిల్ మంజూరు చేయాలనే దానిపై కూడా హైకోర్టును చంద్రబాబు తరపున న్యాయవాదులు ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన పిటిషన్ కూడా గతంలో వేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దాని మీద వాదనలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ మొత్తం దాదాపు 4 రోజుల పైగా కొనసాగుతున్న నేపథ్యంలోనే 4 రోజులు దాటి 2 నెలలు కూడా ప్రవేశించిన నేపథ్యంలోనే ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇప్పటికే డాక్టర్లు కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా డిహైడ్రేషన్ తో పాటు కొన్ని అనారోగ్యమైన సమస్యలతో చంద్రబాబు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోని ఖచ్చితంగా ఆయన వయసు దాంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి మేలు మంజూరు చేయాలనేది మాత్రం చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాది దుమ్మలపాటి శ్రీనివాస్ తన వాదనలు మాత్రం ప్రస్తుతం హైకోర్టులోనే వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం చంద్రబాబు తరపున వాదనలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ఇటు ప్రభుత్వం తరపు సంబంధించి ఏజీ అడ్వకేట్ జనరల్ ఉన్న శ్రీరామ్ తన వాదనలు వినిపించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఏసీపీ కోర్టులోని సిఐడి న్యాయవాదులు ఒకటే చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు సంబంధించి ప్రస్తుతం బెయిల్ మంజూరు చేస్తే పూర్తిగా ఈ కేసు విచారణపై పూర్తి స్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతో పాటు కేసుకు సంబంధించిన విచారణ మధ్యలో ఉన్న నేపథ్యంలోనే చంద్రబాబుకు బెయిల్ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన విచారణలోని తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆయన సాక్ష్యాలను కూడా పూర్తిగా తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పిన పరిస్థితి నేపథ్యంలోని గతంలో చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. అయితే ప్రస్తుతం హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే గత వారం నుంచి కూడా చంద్రబాబు ఆరోగ్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పూర్తిగా ఆయన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న అనారోగ్య పాల్పడ్డారనేది మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు ఇప్పటికే జైలు అధికారులను హెల్త్ బులెటిన్ ఏమన్నా సరే ఇప్పటివరకు జైలు అధికారుల నుంచి కూడా ఎటువంటి స్పందన నిన్న ఏసీపీ న్యాయస్థానానికి చంద్రబాబు సంబంధించిన కుటుంబ సభ్యులు వెళ్ళడం పిటిషన్ వేయడం జరిగింది. ఓవరాల్ గా ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోని హైకోర్టుకు సంబంధించిన నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం చూడాల్సింది. ప్రస్తుతం చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు మాత్రం కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.